బహిరంగ చెప్పని మేము అనంతపురం ఉండేది లేదు, వాడిని విడిచేది లేదు. రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాలని బలంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజే కాదు, ఇంకా ఆయన ఆదిని దాటుకుంటే కూడా ఇదే పరిస్థితి ఆయనకు. ఆయన బహిరంగ చెప్పని వల్ల నిద్రలేని రాత్రులు గడిపాలని మరోసారి బలంగా హెచ్చరిస్తున్నాం. మదనపల్లి, కడప, కర్నూలు, యావత్ స్టేట్ 24 గంటలు 48 గంటలు టైం ఇచ్చారు సారీ చెప్పమని. తప్పు చేసిన వ్యక్తికి సారీ చెప్పేదానికి ఏమి? మేము ఈరోజు చదువుకొని జాబులు చేసేవాళ్ళం, మేము రోడ్డు మీదకి వచ్చాం మా హీరో కోసం. రాజకీయాలకి హీరోకి మాకేంది? కట్టకాలేదాకా ఎన్టీఆర్ పార్టీకి మద్దతు తెలుపుతా అన్నాడు. అలాంటి వాళ్ళు ఈ మరి మాట్లాడినారంటే ఇది ఎంతవరకు సమంజసం? ఆయన సారీ చెప్పమన్నాము అంతే తప్ప ఇంకేమైనా అడిగాం మేము? వాళ్ళ తల్లి గురించి, వాళ్ళ చెల్లి గురించి, వాళ్ళ ఇంట్లో స్త్రీల గురించి మాట్లాడుంటావా? మా హీరో మాకు అవన్నీ నేర్పిలేదు. స్త్రీలకి గౌరవం ఇచ్చమన్నారు, క్రమశిక్షణతో బతకమన్నారు, నలుగురికి మంచి చేయమన్నారు. అదే ఎన్టీఆర్. ఈ రోజు వాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు మా హీరో వాళ్ళ అమ్మని తప్పుగా మాట్లాడేసి ఈ రోజు వాళ్ళు పోలీసు వాళ్ళు పెట్టుకో మమ్మల్ని లాఠీ చార్జ్ చేపిస్తున్నారు. ఇది ఎంతవరకైనా కరెక్టా? మీరే చూడండి, 48 గంటలు ప్రెస్ మీట్ పెట్టి కన్వీనర్స్ చెప్పారు సారీ చెప్పకుండా లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎవరు చెప్పుకోవాలా? తిరుపతి నుంచి వచ్చాము, ప్రతి జిల్లాల నుంచి వచ్చాము. లాఠీ చార్జ్ దెబ్బలు తినడానికే మేము వచ్చింది. సారీ చెప్పేదాకా మేము